అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ఎందుకు ఓడిపోయిండు అని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళు వీడియోను ఎండ్ వరకు చూడాలి. అలాగే స్టాలిన్ ఓడిపోవడం మంచిదా, అసలు నిజంగానే మంచిగా ఓడిపోయినరా అబ్బాయి అని అనిపించే విధంగా ఒక వీడియో ఉంది మన దగ్గర, చూడరు ఒకసారి. చూసిండ్రు కదా. ఇప్పుడు స్టాలిన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎవరైతే ఈ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నాడో ఈయన ఘోరంగా ఓటమి పాలైండు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడి నుంచి 3 దశాబ్దాలుగా ఓటమి అంటే తెలియదు ఈ స్టాలిన్కు. అయితే ఈయన ఇప్పుడు టీవీకే కొత్త అభ్యర్థి, అంటే విజయ్ నిలబెట్టినటువంటి కొత్త అభ్యర్థి చేతిలో 8,795 ఓట్లతోటి అంత మెజారిటీ టీవీకే పార్టీ అభ్యర్థికి రావడం జరిగింది. అసలు స్టాలిన్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని అంటే మనము ఇంకో వీడియోను కూడా చూడాలి. దానికి ముందు 2 ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఏంటంటే స్టాలిన్కు ఉన్నటువంటి అహంకార ధోరణి. ఇప్పుడు పబ్లిక్లో ఎప్పుడైనా మీటింగ్ కానీ ప్రజల్లోకి ఎప్పుడైనా హాజరైనప్పుడు, ప్రజా వేదికలకు వచ్చినప్పుడు ప్రజలు చేతి తగులుతే ఆయన డెటాల్తో కడుక్కుంటాడట చేతులు. గింత అద్మానం అంటే ఇంతకంటే మరీ దారుణమైన విషయం చెప్తా మీకు. డెటాల్తో కడుక్కుంటాడు. ఇది కాకుండా ఎవరైనా స్టాలిన్కు ఇప్పుడు పబ్లిక్ ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు స్టాలిన్ కనుక వస్తూ ఉంటే మనం ఏదైనా వినతి పత్రం అంటే ఎవరి అధికారులతోటి కానప్పుడు డైరెక్ట్ సీఎం గారికి ఇస్తాం. మనం ఎంతోమంది సీఎంలే చూసినాం. కానీ స్టాలిన్కు ఇస్తే వెంటనే తగలబెడతాడట వెంటనే. ఎందుకంటే ఆయన ధోరణి ఏంటంటే ఎక్కడ ఏ అధికారికి ఇవ్వాలో ఆ అధికారికి ఇస్తే అక్కడి నుంచి నా దాకా రావాలి. ఆ అధికారికి ఇస్తే పని అయితే లేనిది కదా డైరెక్ట్ సీఎంకి ఇచ్చేది. మరి సీఎంకి ఇస్తే అయినా డైరెక్ట్ అప్లికేషన్ తగలబెడతాడట. అంత అహంకారం ఉన్నటువంటి ఈ స్టాలిన్, ఈయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ అంతకన్నా అహంకారుడు. పోయిన సంవత్సరము తమిళనాడు అసెంబ్లీ వేదికగా సనాతన ధర్మం అంటే ఒక కరోనా మాదిరి, ఒక డెంగ్యూ మలేరియా మాదిరి అని మాట్లాడిండు ఉదయనిధి స్టాలిన్ కూడా. ఒక యువకుడు విజయ్ క్లాస్మేటు, ఎవరైతే విజయ్ దళపతి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ సీఎం ఉన్నాడో ఆయనతో సమానమైనటువంటి ఫ్రెండ్షిప్, ఆయన సరిపడ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి ఉదయనిధి స్టాలిన్. కానీ అయ్యను మించిన గురుడు కొడుకు. అంతకంటే అహంకారం. పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆయన స్టైలు, ఆయన ధోరణి, ఆయన కథ వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఉదయనిధి స్టాలిన్ వెనకాల ఎవరున్నారు ఎరికేనా? పోయిన సంవత్సరము ఒక అమ్మాయిని ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసినటువంటి వ్యక్తి అంటే రౌడీలు ఈయన చుట్టూ ఉంటారు. రౌడీలు ఈయనకు పిఏలుగా, రౌడీలు ఈయన కాపలదారుగా ఉంటారు. ఎవరికి? ఉదయనిధి స్టాలిన్కి. ఆ కేసులో ఉదయనిధి స్టాలిన్ డైరెక్ట్ పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చిండు. ఎవరిని అరెస్ట్ చేసినా అందరూ సస్పెండ్ చేస్తారు. అసలు వీళ్ళు ప్రజల కోసం ఉన్నారా, లేకపోతే రౌడీల గుండాల కోసం ఉన్నారా? వీళ్ళ అహంకార ధోరణి ఏంది? అసలు ఈ డిఎంకే పార్టీ యొక్క విధానాలు ఏంటి? ఎవరికి అర్థం కాక తమిళనాడు ప్రజలు జుట్టు వీక్కున్నారు. ఇక అన్నా డిఎంకేలో అసలు ప్రశ్నించే నాదుడు లేకుండా పోయిండు. అందుకే ఈరోజు విజయ్ దళపతి టీవీకే పార్టీ పెట్టిన తర్వాత ఆయన గురించి కూడా కొన్ని మనం చూద్దాం. ఎవరైతే విజయ్ దళపతి ఉన్నాడో విజయ్ దళపతి ప్రజలను ఎంత దగ్గరగా తీసుకుంటాడు. విజయ్ దళపతికి జయలలిత చేసినటువంటి అవమానాలతో ఆయన పార్టీ పెట్టిండు. ఆయనకు తెలుసు ఆయన పేదరికంలో నుంచి వచ్చింది కాబట్టి పేదలను దగ్గరికి తీసుకోవడము,
పేదలను హత్తుకోవడము, ప్రతి ఒక్క టీవీకే కార్యకర్తను కానీ ప్రతి తమిళనాడు ప్రజలను కానీ దగ్గరికి తీసుకునే విధానం కూడా మనందరికీ చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ 2026 ఎన్నికల్లో స్టాలిన్ ఘోరంగా ఓడించి కొలత్తూరు సంత నియోజకవర్గంలో కూడా ఓడించి తమిళనాడు గడ్డ మీద డిఎంకే పార్టీలను అటు తుంగలో తొక్కేసి విజయ్ పార్టీకి తమిళనాడు ప్రజలు ఓటు వేసినారు. ఇది అసలు విషయం. ఇక మనకు తెలుసు, మొన్ననే కోయంబత్తూరులో ఒక ఆడబిడ్డ మీద ఒక అఘాయిత్యం జరిగితే 24 గంటల్లో ఆ యొక్క యాక్షన్ తీసుకున్నాడు. దానికోసం ప్రెస్ మిస్ పెట్టినటువంటి పోలీసులు పగలబడి నవ్వుతూ ఉంటే వాళ్ళను సస్పెండ్ కూడా చేసింది వెంటనే. దిట్ ఈస్ ద పబ్లిక్ డెమోక్రసీ. ఆయన నడుచుకునే విధానము, ఆయన కూడా చేసేటువంటి ఏదైతే సీఎంకు ఉన్నటువంటి అహంకారం ఏమీ లేకుండా సింపుల్ సిటీతో ఏదైతే ఆయన సచివాలయంకి వస్తున్నటువంటి స్టైలు అందరినీ తమిళనాడు వైపు చూసేలా చేస్తూ ఉంది. ఇది కదా రాజకీయం అంటే, ఇది కదా సీఎం అంటే, ఇది కదా నాయకుడు అంటే. ఆయన సినిమాలు నేను చాలా చూస్తా. సినిమాల్లో ఉన్నట్టుగానే సినిమాల్లో ఇంకా స్టైల్గా ఉంటాడు, కానీ సీఎంగా చాలా సింపుల్గా ఉంటున్నాడు. అందుకే విజయ్ అంటే నాకు ఇంకా చాలా ఇష్టం. మీరు చూసినటువంటి స్టాలిన్ ఇప్పుడు మీరు చెప్పుర్రు ఈ వీడియో చూసిన తర్వాత అసలు ఓడిపోవాలనా? స్టాలిన్ అనేటటువంటి దరిద్రుడు తమిళనాడుకు అలాగే సనాతన ధర్మానికి వచ్చినటువంటి ఒక దుష్ట రాక్షసులు అని చెప్పుకోవచ్చు, అయ్యా కొడుకులు ఇద్దరు. అందుకనే అక్కడ తమిళనాడులో సనాతన ధర్మం అంటే చాలా చాలా ఎక్కువగా ప్రేమించే గడ్డ కూడా తమిళనాడు. అటువంటి ఏరియాలో అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు సనాతన ధర్మాన్ని దూషిస్తే ఎవడు ఊరుకుంటాడు? ఇప్పుడు మనకు జోసెఫ్ విజయ్ ఎవరు? ఒక క్రిస్టియన్, కానీ బొట్టు పెట్టుకుంటా ఉన్నాడు. ఎందుకో చెప్పన్నా, నేను ఏ ధర్మానికి కూడా వ్యతిరేకిని కాదు, ఏ మతాన్ని ఏ కులాన్ని ఎవరిని కూడా కించపరిచే విధంగా నేను చెయ్యను అని ఆయన జోసెఫ్ విజయ్ అంటే క్రిస్టియన్ అయినప్పటికీ కూడా బొట్టు పెట్టుకుంటా ఉన్నాడు. ఆయనను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా అహంకార ధోరణి ప్రతిపక్షంలో ఉన్నటువంటి స్టాలిన్ కానీ ఉదయనిధి స్టాలిన్ కానీ అన్నా డిఎంకే పార్టీ అధినేతలు కానీ వాళ్ళు కూడా అందరూ అహంకార ధోరణి మార్చుకుంటే బాగుంటుందని కోరుకుంటా ఉన్నా. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.